ప్రభు నామానికి మహిమ కలుగును గాక. అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈరోజు మనం ధ్యానించాల్సిన అంశము 16వ సంకీర్తన 11వ వచనం కానీ చూసుకున్నట్లయితే, నీ పరిశుద్ధుని నీవు కుళ్ళు పట్టనీయవు, జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖము కలదని దావీదు భక్తుడు సెలవిస్తున్నాడు. నీ సన్నిధిలో సంతోషము కలదు అని ఇక్కడ సెలవిస్తున్నాడు. ఎందుకు ఈ సంకీర్తనలో ఈ పదాన్ని, ఈ మాటని దావీదు భక్తుడు సెలవిస్తున్నాడంటే, దేవా, నీ సన్నిధిలో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి సంతోషము సమాధానము కలుగుతుంది. కానీ ఎవడైతే నీ సన్నిధిలో ఉండడో వాడు సంతోషము లేక దుఃఖముతో బాధెల్లుతూ ఉంటాడు. ఎవడైతే నీ సన్నిధిలో ఉండాలనుకుంటాడో, ఆ సన్నిధిలో ఉండాలంటే నీ యొక్క మార్గాల్ని, నీ కట్టడాలని తెలుసుకొని ఉండాలని ఇక్కడ దావీదు భక్తుడు మనకి సెలవిస్తున్నాడు. నీ మార్గాల్ని, నీ కట్టడాలని అనగా నీ ధర్మశాస్త్రాన్ని, నీ రాజ్యాంగాన్ని ఎవరైతే ఫాలో అవుతారో వారు ఏం చేస్తారంటే నీ సన్నిధిలో ఉండటానికి పాత్రులు, అర్హులు. కాబట్టి ఎవడైతే నీ సన్నిధిలో ఉంటాడో వాడు నీ సన్నిధిలో వాడికి సుఖ సంతోషాలు ఉంటాయని ఇక్కడ మనకి సెలవిస్తుంది. అయితే దావీదు భక్తుడు ఎందుకు ఈ మాటని మనకి సెలవిస్తున్నాడు? నీ సన్నిధిలో ఉంటే సంతోషము కలదు, సంపూర్ణ సంతోషము కలదని సెలవిస్తున్నాడు అంటే, ప్రియులారా, దీనికి గల కారణాలు మనం కానీ అన్వేషించినట్లయితే, ఒకసారి సమూయేలు గ్రంథము 2వ సమూయేలు గ్రంథము కానీ తీసుకున్నట్లయితే 7వ అధ్యాయము, 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయం కానీ తీసుకున్నట్లయితే, ఇక్కడ 2వ సమూయేలు గ్రంథంలో ఏమని సెలవిస్తాడంటే, ఈ 1 నుంచి కానీ చూద్దాం. 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయం 1 నుంచి కానీ చూసినట్లయితే, యెహోవా నలుదిక్కుల అతని శత్రువుల మీద విజయం ఇచ్చి అతనికి నెమ్మది కలుగజేసిన తరువాత రాజు తన నగరమందు కాపురం ఉండి నాతాను ప్రవక్తను పిలువనంపి, నేను దేవదారు మానుతో కట్టిన నగరయందు నివాసము చేయుచుండగా దేవుని మందిరము డేరాలో ఉన్నదని నిలిచినదనగా, నాతాను యెహోవా నీకు తోడుగానున్నాడు, నీకు తోచినదంతయు నెరవేర్చమనెను అని చెప్తాడనమాట. అయితే ఇక్కడ కలిగిన దావీదు భక్తుడు మొత్తానికి ఫిలిస్తీన్లు, ఇక్కడ ఈ సినారియో అంతా మనం చూసినట్లయితే దావీదు భక్తుడు ఏం చేస్తాడంటే, ఫిలిస్తీన్లతో యుద్ధం చేసి తర్వాత తన చుట్టుపక్కన ఉన్న అమ్మోరీలు, మోయాబీలు, హిత్తీలు వీళ్ళతో యుద్ధం చేసిన తర్వాత కొంత శాంతి అనేది ఉంటుంది. అట్టి శాంతిని బట్టి తన నగరంలో ఉన్నప్పుడు, దేవదాను మానుతో కట్టిన నగరంలో ఉన్నప్పుడు ఏం చేస్తాడంటే, అయ్యో, నేను రాజును కాబట్టి నేను దేవదాను మానుతో కట్టిన నగరంలో ఉన్నాను. అయితే నా దేవుడు సజీవుడగు దేవుడు, సర్వశక్తిమంతుడగు దేవుడు ఇక్కడ గుడారాల్లో ఉంటున్నాడు, గుడారాల్లో నివసిస్తున్నాడు. కాబట్టి నా దేవునికి నేను ఒక నివాస స్థలము కట్టిస్తాను, అనగా దేవాలయమును కట్టిస్తాను, దేవుడు నివసించే స్థలాన్ని కట్టిస్తాను, ఆలయాన్ని కట్టిస్తానని ఆయనకు ఒక తలంపు కలిగింది. ఆ విషయాన్ని తీసుకొచ్చి నాతానుతో చెప్పిన తర్వాత నాతాను ఏం చెప్తాడంటే, నీకు తోచినదంతయు చేయము, యెహోవా నీకు తోడై ఉన్నాడని సెలవిస్తాడు. అయితే ఆ రాజు రాత్రి నాతానికి కలలో కనిపించి ఏమని సెలవిస్తాడంటే, చూడండి, ఒకసారి మనము 11వ వచనం కానీ చూసినట్లయితే, ఒకసారి 11వ వచనం కానీ చూసినట్లయితే, నీ శత్రువుల మీద నీకు జయమిచ్చి నీకు నెమ్మది కలిగజేసి ఉన్నాను, మరియు యెహోవా నేను నీకు తెలియజేయమనగా, నేను నీకు సంతానము కలుగజేయుదును, నీ దినము సంపూర్ణమగునప్పుడు
నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తరువాత నీ గర్భములో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరచవలెను. అతడు నా నామం ఘనత కొరకు ఒక మందిరమును కట్టించును, అతని రాజ్యమును సింహాసమును నేను నిత్యముగా స్థిరపరచును అని ఇక్కడ నాతాను ద్వారా దావీదు మహారాజుకి ఏం చేస్తాడంటే ఒక మాట అయితే తెలియజేస్తాడు. దావీదు ఏమనుకుంటున్నాడంటే, దావీదు కోరిక ఏంటంటే నా దేవుడు గుడారాల్లో నివసిస్తున్నాడు, కానీ నేను మాత్రం దేవదారు మానుతో కట్టిన. అనగా ఇక్కడ దేవదారు మాను అంటే మన ఇండియన్ పరిభాషలో, మన ఆంధ్ర పరిభాషలో అయితే మనకి చిత్తూరులో విరివిగా దొరుకుతున్న ఎర్ర చందనం కర్ర లాంటిది అనమాట. ఎర్ర చందనం కర్ర లాంటిది. ఈ ఎర్ర చందనాలతో అటువంటి కర్రలతో కట్టిన నగరనందు నేను నివసిస్తున్నాను, కానీ నా దేవుడికి ఎటువంటి నివాస స్థలము లేదు, నేను నివాస స్థలము కట్టిస్తాను. కాబట్టి అట్టి నివాస స్థలంలో దేవుని నివసింపజేయాలని దావీదు కోరుకుంటాడు. కానీ దేవుడు ఏం సెలవిస్తాడంటే, నేను నీ రాజ్యమును స్థిరపరిచి ఘనతపరిచాను, కానీ చూడండి ఏమంటున్నాడు మళ్ళీ, నేను నీకు సంతానమును కలుగజేద్దును, నీ దినములు సంపూర్ణమగినప్పుడు నీవు నీ పితరులతో నిద్రించిన తర్వాత నీ గర్భము నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరిచేదను. తర్వాత అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టిస్తాడు, అతని రాజ్య సింహాసనమును నేను నిత్యముగా స్థిరపరిచేదను నేను ఇక్కడ సెలవిస్తాడు. అయితే నువ్వు అయితే కట్టలేవు, ఇంకా దినవృత్తాంత గ్రంథంలో అయితే నువ్వు నిర్మించలేవని ఖరాఖండిగా దేవుడు చెప్పేస్తాడు. దేవుడు ఏం చెప్తాడంటే, దావీదు నువ్వు ఈ దేవాలయాన్ని నిర్మించలేవని ఖరాఖండిగా చెప్పేస్తాడు. ఎందుకు దావీదు చేత కట్టించకుండా తన సంతతి ద్వారా కట్టిస్తున్నాడు అని అనుకున్నట్లయితే దావీదుకి తెలుసు. కానీ దావీదుకి ఎందుకు దేవుడు తన ఆలయాన్ని కట్టించొద్దు అనుకుంటున్నాడో దావీదుకి కూడా తెలుసు. కానీ తన గర్భం నుంచి వచ్చిన సంతానం చేత కట్టిస్తానంటే ఇక్కడ దావీదు కొన్ని తప్పులు చేసి ఉంటాడు. అది ఒక అన్యుని యొక్క భార్యని ఏం చేస్తాడంటే ఇక్కడ వ్యభిచారం చేస్తాడు. తర్వాత ఆ అన్యుని ఏం చేస్తాడంటే యుద్ధంలో చంపేస్తాడు. అనగా దావీదు ఏం చేస్తాడంటే రక్తసిక్తమైన చేతులు కలిగి ఉన్నాడని ఇక్కడ దేవుడు సెలవిస్తాడు. అంతేకాదు దావీదు వ్యభిచారం చేశాడన్న దీంతో నువ్వు ఆలయాన్ని నిర్మించడానికి వీలు లేదు అని ఇక్కడ కారాఖండిగా చెప్పేస్తాడు. అయితే నేను నిన్ను దీవించినట్లే నీ గర్భం నుంచి వచ్చిన సంతానాన్ని స్థిరపరుస్తాను, అతని రాజ్యాన్ని స్థిరపరుస్తాను, అతని ద్వారా నేను ఆలయాన్ని కట్టించుకుంటానని సెలవిచ్చినప్పుడు దావీదుకి గొప్ప వేదన బాధన కలుగుతుంది. ఎందుకంటే దావీదుకి దేవుడంటే మహా ఇష్టం. అదేవిధంగా దేవుడికి కూడా దావీదు అంటే మహా ఇష్టం. ఎందుకంటే దావీదు లాంటి భక్తుడు దేవుడికి ఉండడు. అదేవిధంగా దావీదులాగా దేవుణ్ణి ఆరాధించే వాళ్ళు కూడా ఎవరు ఉండరు. సో అందువల్ల దేవుడికి దావీదు అంటే చాలా ఇష్టం, డేవిడ్ అంటే చాలా ఇష్టం. ఇది ఎందుకంటే దావీదు లేచిన కాంచి పడుకునే వరకు, నిద్ర మంచం నుంచి లేచిన కాంచి పడుకునే వరకు ఏం చేస్తాడంటే దేవుణ్ణి స్తుతించటం, ప్రార్థించటం, ప్రతి విషయంలో దేవుని సన్నిధికి వెళ్ళి మోకరిల్లి ఈ పని నేను చేయకూడదా అని దేవుణ్ణి అడిగి దేవుని పర్మిషన్ తీసుకొని ఏ పనికైనా వెళ్తాడు, యుద్ధాలకైనా సరే, ఏదైనా సరే. కానీ ఒకానొక కాలంలో ఒకానొక తప్పు జరిగే కాలం దగ్గరికి వచ్చినప్పుడు దేవుని ఆత్మ దావీదులో లేకపోవటం వల్ల దావీదు అక్కడ ఆమెతో వ్యభిచారం చేస్తాడు. అదేవిధంగా తర్వాత ఆమె యొక్క భర్తని చంపిస్తాడు. ఇది జరిగిన సరే. ఇందుని బట్టి దావీదుని నువ్వు ఆలయాన్ని నిర్మించకూడదని దినవృత్తాంతాల గ్రంథంలో ఖరాఖండిగా చెప్తాడు. 1వ దినవృత్తాంత గ్రంథము 17వ అధ్యాయంలో ఇక్కడ ఖరాఖండిగా చెప్పేస్తాడు. అయితే ఇప్పుడు దావీదుకి కలిగిన బాధ ఏంటంటే, దేవుడు నన్ను ఎందుకు విడనాడాడు, నేను చేసిన తప్పును బట్టే కదా, నేను దేవుని మార్గాల్ని విడిచినందుకే కదా, దేవుని కట్టడాలని నేను విడిచినందుకే కదా, దేవుని ధర్మశాస్త్రాన్ని నేను విడనాడినందుకే కదా నాకు ఈ శిక్ష
అని దేవునికి ఏం చేస్తాడంటే ఒక ప్రలాపనతో కూడిన ప్రార్థన అన్నమాట ఈ 16వ సంకీర్తన. దేవా దేవా దేవా, నీ సన్నిధిలో ఉన్న వాళ్ళకి సంపూర్ణ సంతోషం కలుగుతుంది అని ఇక్కడ సెలవిస్తున్నాడు. దానికి ముందు 16వ అధ్యాయంగా 16వ సంకీర్తన 1వ వచనంగా చూసుకున్నట్లయితే 16వ సంకీర్తన 1వ వచనం చూసుకున్నట్లయితే, దేవా నీ శరణు జొచ్చి ఉన్నాను, నన్ను కాపాడుము, నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారమేదియూ లేదు, నాకు క్షేమము కలిగించే అంశము ఏదీ లేదు. నేను నీ దగ్గర ఉన్నప్పుడు నేను ఎంత బలంగా ఫీల్ అవుతానో, ఎంత రక్షణగా ఫీల్ అవుతానో, అటువంటి క్షేమాన్ని అందించే ఆధారం ఏది లేదు. నువ్వు తప్ప నీ సన్నిధి తప్ప నాకు క్షేమాన్ని అందించే ఆధారం ఏది లేదయ్యా, ఎందుకు నన్ను విడనాడావు అని ఇక్కడ ఒక బాధతో కూడిన ఈ సంకీర్తన అన్నమాట ఇది. ఇంకా ఏం చెప్తాడు చూడండి, మనం కానీ 8వ వచనం చూసుకున్నట్లయితే, సదాకాలము యెహోవా యందు నా గురువు నిలుపుచున్నాను, ఆయన నా కుడి పార్శ్వమందున్నాడు గనుక నేను కదల్చబడను, అందువలన నా హృదయము సంతోషించుతున్నది, నా ఆత్మ హర్షించదు, నా శరీరం కూడా సురక్షితముగా నివసించుతున్నది. ఎక్కడ నివసిస్తుంది? దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు శరీరం కూడా సురక్షితంగా ఫీల్ అవుతుంది. దేవుని సన్నిధిలో ఎందుకు ఉండాలంటే, దేవుని సన్నిధిలో ఏముంటుందంటే, మనం ఇక్కడ చెప్పుకొని వస్తాడు 16వ సంకీర్తన మొత్తంలో 1 నుంచి 11 వచనాలు కానీ చూసినట్లయితే, ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు కనుక నేను కదల్చబడనని ఒక మాట చెప్తాడు. తర్వాత అందువల్ల నా హృదయం సంతోషించుతున్నది, నా ఆత్మ హర్షించుతున్నది అని కూడా చెప్తున్నాడు. తర్వాత నా శరీరం సురక్షితముగా ఉన్నది. ఎక్కడ సురక్షితముగా ఉందంటే, దేవుని సన్నిధిలో నేను ఉన్నప్పుడు, దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు నా శరీరము సురక్షితంగా ఉంది. ఎందుకు దేవుని సన్నిధిలో సురక్షితంగా ఉందంటే, మనం ఇక్కడ 4 అంశాలు కానీ మనం మాట్లాడుకోవచ్చు. ఒకటి, దేవుని సన్నిధి ఎప్పుడు సురక్షితంగా ఉంటుందంటే, దేవుని సన్నిధిలో ఎందుకు ఆనందం ఉంటుందంటే, ఎందుకు సంపూర్ణ సంతోషం ఉంటుందంటే, మనం 4 విషయాలు చెప్పుకోవచ్చు. దేవుని సన్నిధి ఎప్పుడు కూడా రమ్యమైనది అని మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుని సన్నిధి ఎప్పుడు కూడా రమ్యమైనది, అందమైనది అని ఒకటి. తర్వాత దేవుని సన్నిధిలో కానీ మనం ఉంటే, రెండో విషయం, దేవుని సన్నిధిలో మనకి కానీ ఉంటే మనకి ఆయన బలాన్ని చేకూరుస్తాడు. రెండోది ఆశ కలిగిస్తాడు. మూడోది ఓదార్పు కలిగిస్తాడు. ఇంగ్లీష్లో అయితే దీన్ని మంచి వాడతాడు, సోలేస్, ఓదార్పు అనేది కలుగుతుంది. దేవుని సన్నిధిలో మనం ఉంటే, దేవుని సన్నిధిలో ఎవడైతే ఉంటాడో వాడికి ఆశ కలుగుతుంది, బలము కలుగుతుంది, ఓదార్పు కలుగుతుంది. తర్వాత దేవుని సన్నిధిలో ఎవడన్నా నివసించాలనుకున్నప్పుడు దేవుని సన్నిధి ఎట్లాంటిదంటే రమ్యముగా ఉంటుంది, చాలా ఆనందదాయకముగా ఉంటుంది. ప్లెజెంట్ అంటారు దీన్ని, ప్లెజెంట్గా ఉంటుంది. ఎందుకు ప్లెజెంట్గా ఉంటుంది? అక్కడ ఎటువంటి పాపం ఉండదు, ఎటువంటి ద్వేషం ఉండదు, ఎటువంటి హత్యలు ఉండవు, ఎటువంటి రాగద్వేషాలు ఉండవు. ఓన్లీ మనం ఆరాధించేది దేవుణ్ణి మాత్రమే కాబట్టి దేవుని సన్నిధి ఎప్పుడు కూడా రమ్యముగా ఉంటుందని మనం తెలుసుకోవాల్సిందే. తర్వాత మూడోది ఏంటంటే, దేవుని సన్నిధిలో మనకి ఏం కలుగుతుందంటే ఒక దీవెన. దేవునితో మనం ఉంటున్నామంటే దేవుని సన్నిధి ఎప్పుడు కూడా మనం ఒక దీవెన అనుకోవాలి. తర్వాత దేవుని సన్నిధిలో దీవెన ఉంటుంది. తర్వాత 4వ అంశం ఏంటంటే, దేవుని సన్నిధిలో మనం ఉంటున్నామంటే దేవునితో మనం అనుబంధం కలిగి ఉన్నామని అర్థం చేసుకోవాలి. ఒకటి, దేవుని సన్నిధి రమ్యమైనది. 2, దేవుని సన్నిధిలో మనం నివసిస్తున్నామంటే బలము, తర్వాత ఆశ, తర్వాత సోలేస్, ఆ ఓదార్పు అనేది ఉంటుంది. మనకు కష్టాలు కలిగినప్పుడు దేవుని సన్నిధి మనకి ఓదార్పునిస్తుంది. అది అన్నమాట సంగతి. తర్వాత మూడోది, దేవుని సన్నిధిలో మనం ఉంటున్నామంటే దేవుని సన్నిధి మనకి ఏమి ఇస్తుందంటే ఒక దీవెనను కలిగజేస్తుంది. తర్వాత 4వది, దేవుని సన్నిధిలో మనం ఉంటున్నామంటే దేవుని సన్నిధి మనకి ఒక అనుబంధాన్ని, దేవునితో మనకి అనుబంధాన్ని కలిగజేస్తుంది. కాబట్టి ప్రియులారా, దేవుని సన్నిధిలో ఆయన ఏం చెప్తున్నాడు? నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉంటుంది. ఎందుకు సంపూర్ణ సంతోషం ఉంటుందంటే, నువ్వు ముందు ఏం చేస్తావో తెలుసా? దేవా, నీ సన్నిధికి నేను రావాలంటే, నీ సన్నిధిలో నేను వచ్చినప్పుడు ముందు నువ్వు నాకు ఏమి ఉపదేశిస్తావు తెలుసా? నీ జ్ఞాన మార్గాల్ని నాకు ఉపదేశిస్తావని ఇక్కడ సెలవిస్తున్నాడు. చూడండి, అదే విషయాన్ని మనకి
సెలవిస్తున్నాడు. సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను, నా కుడిపార్శ్వమునున్నాడు గనుక నేను కదల్చబడను. అందువలన నా హృదయం సంతోషించుచున్నది, నా ఆత్మ హర్షించుచున్నది, నా శరీరము కూడా సురక్షితముగా ఉన్నది. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనివు. నీ జీవ మార్గములు నీవు నాకు తెలియజేస్తావు అంటున్నాడు. అయ్యా, నేను నీ సన్నిధికి వచ్చినప్పుడు మొదటగా నువ్వు నాకు ఏం తెలియజేస్తావు తెలుసా? నీ జీవ మార్గం ఎలా ఉంటుంది. నువ్వు జీవము కలిగిన దేవుడివి, నువ్వు జీవము కలిగిన వ్యక్తివి. అట్టి జీవాన్ని నాకు ఇవ్వడానికి నువ్వేం చేస్తావు అంటే ముందు నేను ఎలా ఉండాలో తెలియజేస్తావు. కాబట్టి అట్టి జీవ మార్గాల్ని నాకు తెలియజేసినప్పుడు నేను నీ సన్నిధికి వచ్చినప్పుడు నాకు సంపూర్ణ సంతోషం ఉంటుందయ్యా అని ఇక్కడ సెలవిస్తున్నాను. నీ జీవ మార్గాల్ని నాకు తెలియజేస్తావని ఇక్కడ దావీదు భక్తుడు చేస్తున్నాను. అందువల్ల నేను కదల్చబడను. ఎందుకంటే నీ జీవ మార్గాల్ని కానీ నేను తెలుసుకొని నాలో ప్రతిష్ఠించుకుంటే నేను కదల్చబడకుండా ఉంటాను. కాబట్టి అందువల్ల నీ సన్నిధికి వచ్చిన నాకు సంపూర్ణ సంతోషం ఉంటుంది. ఇదే విషయాన్ని చూడండి ఒకసారి 5వ వచనం కానీ చూస్తున్నాను. యెహోవా నా స్వాస్థ్య భాగము, నా పానీయ భాగము, నీవే నా భాగమును కాపాడుతున్నా. అయ్యా, ఇప్పుడు నేను నీ సన్నిధికి వచ్చానంటే ఇప్పుడు నాలో ఉన్నది నేను కాదు, నాలో ఉన్నది నిన్ను నీవే కాపాడుకుంటున్నావు. నాలో ఉన్న నువ్వు కాపాడుకుంటున్నావని ఈ వచనం యొక్క సెలవు అర్థం అనమాట. అయితే ప్రియులారా, ఎంత గొప్పగా సెలవిస్తున్నాడంటే చూడండి. దేవా, నీ సన్నిధికి వచ్చినప్పుడు నాకు సంపూర్ణ సంతోషం ఎందుకు కలిగిందంటే ముందు నువ్వు నాకు నీ జీవ మార్గాన్ని ఎలా ఉంటాయో తెలియజేస్తావు. నీ మార్గాలు ఏంటి, నీ కట్టడాలు ఏంటి అనేవి నాకు తెలియజేసినప్పుడు ఆ మార్గాలను బట్టి, ఆ కట్టడాలను బట్టి నేను నీ సన్నిధికి వచ్చినప్పుడు ఏమవుతుందంటే నాకు సంపూర్ణ సంతోషం కలుగుతుంది. అట్టి రీతిగానే ఇప్పుడు నేను చెప్పాల్సిన అంశం ఏంటంటే అనుకుంటున్నాను ఏంటంటే దేవుని సన్నిధి ఎందుకు సంపూర్ణ సంతోషం కలుగజేస్తుందంటే నేను 4 విషయాలు చెప్పాను. ఒకటి దేవుని సన్నిధిలో రమ్యముగా ఉంటుంది. తర్వాత దేవుని సన్నిధి అనేది బలాన్ని, ఓదార్పుని, రక్షణను కలిగజేస్తుంది. 3 దేవుని సన్నిధి మనకి ఒక బహుమానాన్ని కలుగజేస్తుంది, ఒక బ్లెస్సింగ్స్ని కలుగజేస్తుంది. 4 దేవుని సన్నిధి అంటే దేవునితో మనం అనుబంధం కలిగి ఉంటున్నాం. ఈ 4 విషయాల్లో నేను ఒక 2-3 రెఫరెన్స్ని చూపించి మీకు నేను ఈ విషయాన్ని తెలియజేసి ముగిస్తాను. అయితే దేవుని సన్నిధి ఎందుకు రమ్యములుగా ఉంటాయన్నది మనం కానీ చూసినట్లయితే ఒకసారి కీర్తనలు చూడండి. 84వ కీర్తన 1-2 వచనాలు కానీ చూసినట్లయితే 84వ కీర్తన 1-2 కానీ వచనాలు కానీ చూసినట్లయితే సైన్యములకు అధిపతి యొక్క యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యముగా ఉంటాయి. యెహోవా మందిరావరణము చూడవలెనని నా ప్రాణము ఎంతో ఆశపడుతున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయము, నా శరీరము ఆనందముతో కేకలు వేయుచున్నది అని ఇక్కడ భక్తుడైన దావీదు గారు సెలవిస్తున్నారు. అయ్యా, నీ నివాస స్థలములు ఎంత రమ్యంగా ఉంటాయో తెలుసా? ఎంత రమ్యముగా ఉంటాయో తెలుసా? నా ప్రాణము నీ మందిరంలో చూడవాలని ఎంతో ఆశపడుతున్నది, సొమ్మసిల్లుతున్నది. జీవము గల దేవుని దర్శించడానికి నా హృదయము, నా శరీరము ఆనందంతో కేకలు వేస్తుంది. ఎందుకో తెలుసాయా? నీ జీవ మార్గములు అటువంటివి, నీ కట్టడాలని అటువంటివి, నీ ధర్మశాస్త్ర ఉపదేశం అటువంటిది. కాబట్టి నీ మందిరానికి అనగా నీ దగ్గరకు వచ్చినప్పుడు, నీవు నివసించుతున్న ప్రదేశముకు వచ్చినప్పుడు నాకు ఖచ్చితంగా ఏముంటుందంటే అందుట్లో పాపం ఉండదు, వేదన ఉండదు, శోధన ఉండదు, బాధలు ఉండవు, ఏమీ ఉండవు. నాకు ఉండేదల్లా నీవు నీ మార్గాలను, నీ కట్టడాలు మాత్రమే. కాబట్టి ఆ మార్గాల్లో నాకు జీవము కల్పిస్తుంది. ఆ జీవము వల్ల నేను బ్రతకగలుగుతున్నాను. ఆ బ్రతుకులో నాకు ఏముంటుందంటే సంపూర్ణ ఆనందం కలుగుతుంది. అందువల్ల నేను నీ సన్నిధికి ఎప్పుడు రావాలనుకున్నా సరే అది చాలా రమ్యంగా ఉంటుంది. నీవు నివసించుతున్న ప్రదేశం మొత్తం చాలా ప్లెజెంట్గా ఉంటుంది, ఆహ్లాదకరంగా ఉంటుంది.
అని ఇక్కడ సెలవిస్తున్నాడు. అదేవిధంగా చూడండి 149వ కీర్తన 4వ వచనం కానీ చూసినట్లయితే 149వ కీర్తన 4వ వచనం కానీ చూసినట్లయితే యెహోవా తన ప్రజలందు ప్రీతి గలవాడు, ఆయన దీనులను రక్షణతో అలంకరించును అంటున్నాడు. సో ఎందుకు రమ్యములు అంటే దీనులను రక్షణతో అలంకరిస్తాడంట. కష్టం కలిగి దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, నీ బాధలు దేవునికి చెప్పుకోవడానికి వచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే నిన్ను రక్షిస్తాడు. నీ బాధలను బట్టి, నీ బాధలను, నీకు ఏదైతే వేదన శోధన బాధలను కలిగినప్పుడు ఆ వేదన శోధన బాధలను బట్టి నిన్ను దేవుడు ఏం చేస్తాడంటే వాటి నుండి రక్షిస్తాడు. బాధల నుంచి, శోధనల నుంచి, వేదనల నుంచి రక్షిస్తాడని ఇక్కడ సెలవిస్తాడు. అయితే ఎందుకు మనం దేవుని సన్నిధికి రావాలి, దేవుని సన్నిధికి ఎందుకు రావాలని కానీ మనం అయితే దేవుని సన్నిధి ఎందుకు రావాలని మనం కానీ సెలవిచ్చినట్లయితే అనుకున్నట్లయితే, ఒకటి చూడండి, దేవుడు నమ్మశక్యము గలవాడని మనం అర్థం చేసుకోవాలి. ఆయన ఎందుకంటే ఆయన అబద్ధాలు ఆడుటకు ఆయన మానవుడు కాదు. ఒకసారి చూద్దాం, చూడండి సంఖ్యాకాండము 23వ అధ్యాయం 19వ వచనం కానీ చూసినట్లయితే, సంఖ్యాకాండం 23వ అధ్యాయం 19వ వచనం కానీ చూసినట్లయితే, ప్రియులారా, దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాదు, పశ్చాత్తాపడుటకు ఆయన నరపుత్రుడు కాదు. ఆయన చెప్పి చేయకుండా, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండా ఉంటాడా అని సెలవిస్తున్నాడు. దేవుడు మానవుడు లాంటి వాడు కాదు. మాట ఇచ్చిన తర్వాత నేను నీకు ఇది చేస్తాను, నా మందిరంలోకి వచ్చినప్పుడు నా ఆజ్ఞలను, నా కట్టడాలను, నా విధులను నువ్వు గైకొని నడిచిన ఎడల అప్పుడు నీకు సంపూర్ణ సంతోషం ఉంటుందనే దావీదు భక్తుడు ఎలా తెలుసుకున్నాడో దేవుని ప్రజలు కూడా ఇలా తెలుసుకోవాలని ఇక్కడ ఆ సంఖ్యాకాండంలో తెలియజేస్తుంది. మళ్ళీ ఇంకొకసారి చదవండి, ఆయన సంఖ్యాకాండం 23:19 చూడండి ఒక్కసారి, మళ్ళీ సెలవిస్తున్నాడు. దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాదు, పశ్చాత్తాపడుటకు ఆయన నరపుత్రుడు కాదు. ఆయన చెప్పి చేయకుండా, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండా, ఇదిగో దీవించమని నాకు సెలవాయను, ఆయన దీవించను, నేను దానిని మార్చలేను. ఇజ్రాయేల్ ప్రజలను ఆయన దీవించాడు కాబట్టి బిలామునైనా నేను దాన్ని మార్చలేను. కాబట్టి దేవుడు మనలాగా మాటలు తప్పేవాడు కాదు. దేవుడు మనలాగా ఈ కుళ్ళుతో కూడిన పనులు చేసేవాడు కాదు. ఆయన నిశ్చయముగా ఒక స్థిరమైన మనసు గలవాడు, చంచలమైన మనసు కలిగిన వాడు కాదు. మనలాగా చంచలమైన మనసులు కలిగిన వాడు కాదు. కానీ ఆయనకి స్థిరమైన మనసు ఉంది. తన ప్రజల పట్ల, తన బిడ్డల పట్ల, తన ఏదైతే వాళ్ళకి రాజ్యం ఇవ్వాలనుకున్నప్పుడు వాళ్ళకి రాజ్యాన్ని ఇస్తానని సెలవిచ్చాడు. అట్టి రాజ్యాన్ని ఇస్తాడు కూడా. కాబట్టి అట్టి రాజ్యంలో వాళ్ళు వెళ్ళాలనుకున్నప్పుడు ఇక్కడ ఒక కష్టం వచ్చింది. ఆ కష్టాన్ని తీర్చమని, ఆ కష్టంలో ఒక వ్యక్తి ఏం చేస్తాడంటే వీళ్ళని శపించండి అని సెలవిచ్చినప్పుడు, శపించడానికి నేను మనుషుణ్ణి, నా వల్ల కాదు, ఎందుకంటే దేవుడు వాళ్ళని ఆల్రెడీ దీవించేశాడు, శపించడానికి నేను ఎంత మాత్రాన్ని యోగ్యుని కాదు. కాబట్టి దేవుడు మనుషుడు కాదు, మానవ మాత్రుడు కాదని ఇక్కడ సెలవిస్తున్నాడు. తర్వాత ఇంకా చూడండి, ఆయన మనకి నిత్య ఆశ్రయ దుర్గము అని ఇక్కడ మనకు సెలవిస్తున్నాడు. యెషయా రాసిన గ్రంథము 26వ అధ్యాయము 3-4 వచనాలు కానీ చూసుకున్నట్లయితే, దేవుని సన్నిధికి ఎందుకు రావాలంటే మనకి ఆయన నిత్యము ఆశ్రయ దుర్గముగా ఉంటాడు. యెషయా రాసిన గ్రంథము, ఎవని మనసు నీ మీద ఆనుకొనును, వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు, ఏలయనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచిన యెహోవాయే నిత్య ఆశ్రయ దుర్గము, ఆశ్రయ దుర్గము, యుగయుగములు యెహోవాను నమ్ముకోండి. నిత్య ఆశ్రయ దుర్గము అంటే, దుర్గము అనగా ఎత్తైన పర్వతాల మీద లేకపోతే కొండల మీద కట్టబడిన ఒక ఇల్లు లాంటిది అన్నమాట.
ఎత్తైన పర్వతాల మీద, కొండల మీద, ప్రదేశాల మీద కట్టబడిన ఇల్లు అనగా ఎత్తైన పర్వతాల బండల మీద కట్టబడిన ఇల్లు. ఈ బండల మీద కట్టబడిన ఇంట్లోకి నేను ప్రవేశించినప్పుడు నాకు రక్షణ కాక ఇంకేముంటుంది? తర్వాత ఈ రక్షణ కలిగిన ఇంట్లోకి నేను వెళ్ళినప్పుడు ఏం జరుగుతుందంటే నన్ను ఏ క్రూర మృగాలు చంపలేవు. అదేవిధంగా జలముల చేత నేను కప్పబడటానికి అవకాశం లేదు. కాబట్టి ఎత్తైన ఆశ్రయదుర్గము యెహోవా దగ్గరికి నేను వెళ్ళినప్పుడు, ఆయన ఆశ్రయదుర్గమైన ఆయన రక్షణ ఇంటిలోకి నేను వెళ్ళినప్పుడు ఏం జరుగుతుందంటే నాకు ఎటువంటి అపాయం కలగదు. కాబట్టి నేనేం చేయాలనుకుంటున్నానంటే ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు నేను రక్షింపబడతానన్న ఇది మనకు ఉంటుందన్నమాట. కాబట్టి దేవుడు మనకి ఆశ్రయదుర్గము, నిత్యము ఆశ్రయదుర్గము, ఎత్తైన పర్వతాల మీద మనల్ని రక్షించే దేవుడు ఆయన. కాబట్టి మనకు ఆయన నిత్య ఆశ్రయదుర్గం. అందువల్ల మనకు భయం ఉండదు. రక్షణ అనేది ఉంటుంది కానీ మనకి భయం అనేది ఉండదు. ఎటువంటి దురాత్మల వల్ల, అంటే దురాత్మలు మీన్స్ ఇక్కడ జలప్రలయాలు కానీ, క్రూరముఖాలు కానీ, ఇటువంటివి ఇహలోక సంబంధమైన అంశాలు ఏదైనా సరే వచ్చినప్పుడు ఏంటంటే మనకి వాటి వల్ల ఎటువంటి ఆపద అనేది ఉండదు, అపాయం అనేది ఉండదు. కాబట్టి ఆ రక్షణ ఆశ్రయదుర్గములో మనం నివసిస్తున్నప్పుడు మనకు రక్షణ మాత్రం ఉంటుందని ఇక్కడ సెలవిస్తున్నాడు. తర్వాత ఇంకా ఏం చెప్తున్నాడంటే ఒక్కసారి చూడండి, ఆయనను ఆశ్రయించుట వారికి ఆయన దయాళుడు అని కూడా సెలవిస్తున్నాడు. ఒకసారి విలాప వాక్యములు 3వ అధ్యాయం 22వ వచనం కానీ చూసినట్లయితే 3వ అధ్యాయము 22వ వచనం, యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారము అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది నూతనముగా. నీవు ఎంతైనా నమ్మదగిన వాడు యెహోవా నా భాగమని నేను అనుకొనుచున్నాను, ఆయన యందు నేను నమ్మికించున్నాను. తన్ను ఆశ్రయించే వారి ఎడల యెహోవా దయాళుడు, దయగలిగిన వాడు. తన్ని ఎవరైతే ఆశ్రయిస్తారో వారి ఎడల ఏముంటుందంటే దేవునికి దయ కలిగి ఉంది. అందువల్ల ఆయన దయగా మనం పొందాలి అంటే, ఆయన దయను మనం పొందాలంటే ఆయన సన్నిధికి రావాలి. ఆయన సన్నిధిలోకి రావాలంటే ముందుగా మనం ఏం చేస్తుంటే దేవుడు మనకి ఏదైతే జీవ మార్గాల్ని మనకి ఉపదేశించాడో ఆ జీవ మార్గాల్ని మనం ఏం చేయాలంటే గైకొని ఆయన సన్నిధికి వచ్చినప్పుడు మనకి మొట్టమొదటిగా కలిగేది ఏంటంటే ఒక ఆనందం కలుగుతుంది. ఎందుకంటే ఆయన సన్నిధి మనకి ఎప్పుడు కూడా చాలా రమ్యముగా ఉంటుంది, ప్లెజెంట్గా ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఎటువంటి హత్యలు ఉండవు, అబద్ధ సాక్ష్యాలు ఉండవు, దొంగతనాలు ఉండవు, వ్యభిచారం ఉండదు, ఏమీ ఉండదు. ఉండేది ఒక్కటే దేవుని జీవాత్మ అనేది ఒకటి ఉంటుంది. ఆ జీవాత్మతో మనం ఏం చేస్తామంటే సాన్నిహిత్యం కలుగుతుంది. ఆ జీవాత్మ ఎప్పుడు కూడా ఏంటంటే సత్యము కలిగిన జీవాత్మ, వెలుగు, మన జీవితాల్లో వెలుగులు నింపే జీవాత్మ. కాబట్టి ఆయన ఆ సన్నిధి ఎప్పుడు కూడా మనకి ఏముంటుందంటే రక్షణ ఉంటుంది. ఆయన సన్నిధికి వచ్చిన వారికి ఆయన దయాళుడై ఉంటాడని చెప్తున్నాడు. ఇందులో ఈ మాటలో చివరిగా నేను ఇంకో మాట చెప్తున్నాను చూడండి. ఒకసారి కీర్తన గ్రంథము 62వ వచనం, 62వ అధ్యాయం, క్షమించాలి, కీర్తనలు 62వ కీర్తన 1 నుంచి 2 కానీ చూసినట్లు నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగా ఉన్నది, ఆయన వలన నాకు రక్షణ కలుగుతుంది. ఆయనే నా ఆశ్రయదుర్గము. ఆయన వల్ల నాకు రక్షణ కలుగుతున్నప్పుడు నన్ను రక్షించేవాడు ఎవరు? నేను దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు అంటే ఆయన నాకు రక్షణ కలుగజేసే ఒక ఆశ్రయదుర్గము. ఎత్తైన స్థలాల మీద, ఎత్తైన కొండల మీద నన్ను ఇల్లు కట్టి ఆ ఇంట్లో నన్ను నివసింపజేయ వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే ఆయన మన ప్రభువు అయిన యెహోవా దేవుడు, సర్వశక్తిమంతుడు, ఎల్షద్దాయి దేవుడు. మనకి ఆ ఎల్షద్దాయి దేవుడు దగ్గరికి మనం వెళ్ళినప్పుడు మనకి ఏంటంటే ఒక రక్షణ కలుగుతుంది. ఆయన నిత్యము మనకి ఆశ్రయదుర్గము, ఆశ్రయించడానికి ఒక నివాస స్థలమైన వ్యక్తి అన్నమాట. మనం ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన మనకి
మనం ఆయన దగ్గర నివసించడానికి యోగ్యమైన వ్యక్తి ఆయన తప్ప మరి ఇంకెవరూ లేరు. ఎందుకంటే ఆయన జీవ మార్గాలు అటువంటివి. తర్వాత రెండో మాట ఏంటంటే ఆయన సన్నిధి ఎప్పుడు కూడా మనకి ఆశ, ఓదార్పు, బలాన్ని కలుగజేస్తుందని తెలియజేస్తుంది. దేవా నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు అంటే ఆయన సన్నిధిలో ఎప్పుడు కూడా మనకి ఓదార్పు, బలము, తర్వాత ఆశ కలిగి ఉంటుందని మనకి సెలవిస్తున్నారు. చూడండి ఒకసారి 27వ సంకీర్తన కానీ చూసుకున్నట్లయితే 1-4 వచనాలు చూద్దాము. 27వ సంకీర్తన. యెహోవా నాకు వెలుగును రక్షణ అయి ఉన్నాడని ఇక్కడ సెలవిస్తున్నాడు. యెహోవా నాకు వెలుగు, నాకు రక్షణ అయి ఉన్నావు. కాబట్టి నీ సన్నిధికి వచ్చినప్పుడు నాకు ఫస్ట్ ఏం కలుగుతుంటే ఒక బలము. నేను నీ సన్నిధిలో ఉన్నాను కాబట్టి నా దగ్గరికి ఎటువంటి క్రూర మృగాలు కానీ, జలప్రలయాలు కానీ, పాప వినాశనమైన ఏదైనా సరే ఏది కూడా నా దగ్గరికి రాదు. కాబట్టి రాదు. ఎందుకంటే నీవు నాకు రక్షణ అయి ఉన్నావు, నీవు నాకు బలమై ఉన్నావు అని ఇక్కడ సెలవిస్తున్నాడు. ప్రియులారా, దేవుని సన్నిధిలోకి మనం వెళ్ళినప్పుడు దేవుడు మనకు ఒక అండ, మనకు ఒక కోట లాంటి వాడు. తన కోటలో నివసిస్తున్న ప్రతి వారికి ఆయన ఏం చేస్తాడంటే రక్షణ అనేది కలిగజేస్తాడు. ఆ కోటలోకి ఎవరు రాలేరు, దేవుని తప్ప, దేవుని ఆత్మలు తప్ప ఎవరు కూడా ఆ కోటలోనికి రాలేరు. కాబట్టి ఆయన ఎప్పుడు కూడా మనకి ఆశ్రయ దుర్గము, రక్షణ కలుగజేసే ఒక ఆశ్రయ దుర్గమై ఉన్నాడు. కాబట్టి దేవుని సన్నిధిలోకి వచ్చే వాళ్ళు ఎవరైనా సరే ఆశ్రయ దుర్గాన్ని మనం ఆశ్రయించాలంటే జీవ మార్గాల్ని మనం గైకొనాలని ఇక్కడ సెలవిస్తున్నాడు. తర్వాత చూడండి ఇంకా ఏం చెప్తున్నానంటే నేను ఎవరికి భయపడదును, యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వేరుస్తుంది. నేను ఎవరికి భయపడాలి, ఎవరికి ఈ సమాధానాలు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నేను సమాధానం చెప్పుకోవాల్సింది నా దేవునికి, నా జీవాధిపతి అయిన దేవునికి మాత్రమే నేను సమాధానం చెప్పుకుంటాను. ఎందుకంటే నేను ఆయన మార్గాల్ని ఫాలో అవుతాను, ఆయన మార్గాల్ని పాటిస్తాను, ఆయన కట్టడాలను గైకుంటాను. ఈ గైకొని నేను ఆయన సన్నిధికి వెళ్తున్నాను కాబట్టి నేను ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. నా రక్షణ, నా కేడెము, నా ఆశ్రయ దుర్గము మొత్తము దేవుడైనప్పుడు నాకు భయం అనేది ఉండదు. ఈ భయం లేదు అన్న మాట దేన్ని సూచిస్తుందంటే మనకి ఒక బలాన్ని, స్ట్రెంగ్త్ని సూచిస్తుందని మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఎంత ఉంది. తర్వాత ఇంకా చూడండి మనకి యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనం కానీ చూసుకున్నట్లయితే, యెషయా గ్రంథము 41వ అధ్యాయం, నీవు నా దాసుడు అనియు నేను నిన్ను ఉపేక్షింపగా ఏర్పరచుకుంటుననియు నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకము, నేను నీ దేవుడై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరచును, నీకు సహాయము చేయువాడని నేనే, నీతి అను నా దక్షిణ హస్తము నిన్ను ఆదుకుంటుందని చెప్తున్నాడు. ఈ మాటలు దేన్ని సూచిస్తాయంటే మనకి ఒక ఆశని కలిగజేస్తాయి. నిన్ను రక్షించువాడును నేనే, నీకు సహాయం చేయువాడును నేనే, నీతి అను నా దక్షిణ హస్తము నిన్ను ఆదుకుంటుంది. ఇక్కడ దేవుడు క్లియర్ కట్గా చెప్తున్నాడు. ఎవరైతే నా ఆజ్ఞలు గైకొని నా సన్నిధికి వచ్చి నా సన్నిధిలో నివసిస్తున్నాడో వాడికి సహాయం చేయవారు నేనే. ఎందుకంటే వాడి కష్టాలు, వాడి శోధనలు, వాడి బాధల నుంచి నా సన్నిధికి వచ్చినప్పుడు నా సన్నిధిలో ఆయనకి నా ఉపదేశాలు ఉంటాయి, నా మార్గోపదేశాలు ఉంటాయి. కాబట్టి ఆ మార్గాల్ని గైకొన్న వాడు అందరూ నా సన్నిధికి వస్తారు. కాబట్టి వాళ్ళకి నేను సహాయకుడుగా ఉంటాను, వాళ్ళకి సహాయం చేసే దేవుడు. వాడికున్న కష్టాల నుంచి, వాడికున్న శోధనల నుంచి, వాడికున్న బాధల నుంచి సహాయం చేసేవాడు నేను తప్ప వేరే ఒక దేవుడు లేడు అని ఇక్కడ మనకి యెషయా భక్తుడి ద్వారా సెలవిస్తున్నాడు. కాబట్టి ప్రియులారా, ఎవరైతే దేవుని ఆజ్ఞలను గైకుంటాడు, దేవుని ఆజ్ఞలను కట్టడాలను గైకుంటాడు, గైకొని దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తాడు, మనకు సహాయము చేసు దేవుడని ఇక్కడ తెలియదు. ఈ మాట ఏం తెలియదు, మనకు ఒక ఆశని కలిగజేస్తుంది. దేవుని సన్నిధిలో ఉంటే మనం రక్షించబడతాము, దేవుడు మనల్ని కాపాడుతాడు, మన శోధనల నుంచి, బాధల నుంచి మనల్ని కాపాడుతాడని మనకు ఒక ఆశ అనేది ఉంటుంది దేవుని సన్నిధిలో.
మొదటిది దేవుని సన్నిధిలో ఒక బలము, రెండోది దేవుని సన్నిధిలో ఆశ ఉంటుంది. మూడోదిగా మనం ఏం చూద్దామంటే చూడండి, ఓదార్పు అనేది ఉంటుంది. చూడండి 25వ సంకీర్తన 8-15 వచనాలు కానీ చూసినట్లయితే చూడండి. 25వ సంకీర్తన, యెహోవా ఉత్తముడను యథార్థవంతుడనై ఉన్నాడు, కావున తన మార్గములను గూర్చి ఆయన పాపులకు ఉపదేశించును, న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును, తన మార్గములు దీనులకు నేర్పును. ఆయన చేసిన నిబంధనలు, ఆయన నియమించిన శాసనములను గైకొని వారి విషయములో యెహోవా త్రోవలన్నీ కృపా సత్యములై ఉన్నవి. ఇది దేవుడి సత్యం. ఇదేంటంటే ఓదార్పు అన్నారు. మనకి నా మార్గాల్లో, నా కట్టడాల్లో ఎవరైతే ఉంటారో వారికి నేను కృపను చూపుతాను, నా దయ ఎలాంటిదో చూపిస్తాను. నా దయను మీరు పొందాలంటే నా సత్య మార్గాల్లోకి మీరు రావాలి. యెహోవా ఉత్తముడని, మీరు యథార్థవంతుడని మీరు తెలుసుకొని ఉండాలి. ఇది ఓదార్పు అన్నాం. ఆయన మనల్ని కాపాడటానికి సిద్ధముగా ఉన్నాడు. ఆయన మన శోధల నుంచి, మన బాధల నుంచి, మన కష్టాల నుంచి కాపాడటానికి సిద్ధముగా ఉన్న నేను ఏం చేయాలంటే దేవుని మార్గాలని గాయకొని ఆయన సన్నిధికి నడిపింపబడినప్పుడు ఏం చేస్తామంటే ఆయన సన్నిధిలో మనము సంపూర్ణ సంతోషము పొందుతామని ఇక్కడ సెలవిస్తాం. దేవుని సన్నిధి ఓదార్పు లాంటిది, దేవుని సన్నిధి మనకి బలము లాంటిది, దేవుని సన్నిధి మనకి ఆశ కలిగిస్తుంది. కాబట్టి ప్రియులారా, దేవుని సన్నిధిలోకి మనం వచ్చినప్పుడు ఈ 3 విషయాలు తెలుసుకోవాలి. దేవుడు మనకి ఆశ్రయదుర్గము, కోట. దేవుని సన్నిధిలో మనం ఉన్నప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఆయన మనకు ఆశ్రయదుర్గం. దేవుని సన్నిధి మనకి బలాన్ని ఇస్తుంది, దేవుని సన్నిధి మనకి రక్షణ కలిగజేస్తుంది, దేవుని సన్నిధి మనకి ఓదార్పును కలిగజేస్తుంది. తర్వాత ప్రియులారా, ఇంకోటి ఏంటంటే దేవుని సన్నిధి ఎప్పుడు కూడా మనకి ఆశీర్వాదం కలిగజేస్తుందని ఈ భక్తుడు తెలియజేస్తున్నారు. చూడండి, ఒకసారి దేవుని సన్నిధిలో ఉన్నటువంటి అది ఒక దీవెనగా ఈయన దావీదు భక్తుడు ఫీల్ అవుతాడు. ఒకసారి చూడండి, మొదటి దినవృత్తాంతాలు 17వ అధ్యాయం 29వ వచనం కానీ చూసినట్లయితే, ఓసారి మొదటి దినవృత్తాంతాలు మొదటి దినవృత్తాంతాలు 17వ అధ్యాయము 27వ వచనం చూడండి. ఇప్పుడు నీ దాసుని సంతతి నిత్యము నీ సన్నిధిని ఉండనట్లు అనుగ్రహిస్తున్నాడు. యెహోవా నీవు ఆశీర్వదించిన ఎడల అది ఎన్నడూ ఆశీర్వదింపబడి ఉండునని ఇక్కడ సెలవిస్తున్నాడు. అయ్యా, నీవు నా సంతతిని నిలవబెడతానన్నావు, నా సంతతిని నువ్వు దీవిస్తానన్నావు, నా సంతతి యొక్క రాజ్యాన్ని నీవు స్థిరపరుస్తానన్నావు, నా సంతతి ద్వారా నీవు ఏం చేస్తావంటే ఆ ఆలయాన్ని కట్టించుకుంటానంటున్నావు. ఈ నువ్వు చెప్పిన మాట ప్రతిదీ సత్యమే, ప్రతిదీ ఈ నిజమే. ఎందుకంటే నువ్వు మాలాగా మానవుడు కాదు, మాలాగా అబద్ధమాడువాడు కాదు, మాలాగా నీవు ద్వేషాలను కలిగిన వాడు కాదు. కానీ నువ్వు మాట ఇచ్చావంటే అది మాట మాత్రమే, నువ్వు ఆశీర్వదించావంటే అది ఆ ఆశీర్వాదం ఎన్నటికీ నిలిచి ఉంటుంది అని ఇక్కడ సెలవిచ్చాడు అనమాట. ఇది ఎందుకు చెప్తున్నా అంటే లాస్ట్లో ఈ 16వ సంకీర్తన యొక్క లాస్ట్లో దాని అర్థం ఏంటంటే, నీ సన్నిధిని ఎల్లప్పుడూ నాకు సంపూర్ణ సంతోషం కలదంటే నువ్వు నన్ను ఆశీర్వదిస్తావు, నా కుటుంబాన్ని ఆశీర్వదిస్తావు, నన్ను ఆశీర్వదించబోయినా సరే నా కుటుంబాన్ని నువ్వు ఆశీర్వదిస్తానని నాకు మాట ఇస్తున్నావు. కాబట్టి అది ఎప్పుడు ఆ ఆశీర్వాదము ఎప్పుడు కూడా నాకు ఏమిస్తున్నా అంటే ఆశీర్వాదంగా ఉంటుంది అని ఇక్కడ సెలవిస్తున్నాను. నువ్వు ఆశీర్వదిస్తే అది ఎప్పుడు స్థిరపరచబడుతుంది, ఆశీర్వాదం ఎప్పుడు కూడా స్థిరపరచబడుతుందని ఇక్కడ దావీదు భక్తుడు ఆ మాటని కీర్తనలో 16వ సంకీర్తనలో లాస్ట్ వచనంగా తెలియజేస్తున్నాడు అనమాట. ఇక్కడ ఏదైతే నాతాను ప్రవక్త ద్వారా దావీదుకు తెలియజేశాడో మాటని, అదే మాటని ఆ దావీదు కలిగిన ఆ బాధని, ఆ వేదనని ఏం చేస్తాడంటే ఇక్కడ సంకీర్తన రూపంలో మనకి తెలియజేస్తున్నాడు. అయ్యా, నీ సన్నిధిలో ఉన్నప్పుడు నాకు ఆశీర్వాదం, ఎందుకో తెలుసా, నీవు నన్ను ఆశీర్వదిస్తావు, నా సంతతిని ఆశీర్వదిస్తావు అని తెలియజేస్తున్నాడు. ఒకసారి ఇది నిజమా కాదా అన్నది మనం చూసుకున్నట్లయితే కీర్తన గ్రంథము 84వ సంకీర్తనగా చూసుకున్నట్లయితే 84వ సంకీర్తనగా చూసుకున్నట్లయితే 84వ సంకీర్తన 9 నుంచి 84వ
దేవా దేవా నా కేడమా దృష్టించుము, నీవు అభిషేకించిన వారిని ముఖము లక్షింపుము. నీ ఆవరణంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారములో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారం వద్ద ఉండుట నాకిష్టమని ఇక్కడ సెలవేస్తుంది. అయ్యా, నీ భక్తి చూడండి, ఇంకోసారి చూడండి, నీవు అభిషేకించిన వాని ముఖమును లక్షింపుము అని చెప్తున్నాడు దేవుడు. ఆల్రెడీ ఇక్కడ దావీదు భక్తుడిని అభిషేకించిన వ్యక్తి. ఆ అభిషేకించిన వ్యక్తి యొక్క ముఖాన్ని చూడయ్యా, నా కలి చూడు అని ఏమని సెలవిస్తున్నాడు చూడండి. నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. అది ఎంతో ఆశీర్వాదము. నీ సన్నిధిలో నేను వచ్చి నివసించిన ఎడలా అది నాకు ఆశీర్వాదం. ఎందుకో తెలుసా? ఒక్క దినము కానీ నీ సన్నిధిలో నేను ఉంటే అది 1000 దినాలతో సమానం అని ఇక్కడ సెలవిస్తుంది. ఒక గొప్ప ఆశీర్వాదం అన్నమాట. మనము చాలామంది ఏంటంటే దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు కనీసం 1 గంట 2 గంటలు కూడా కూర్చోలేనంత ఓపిక ఈరోజు ప్రజల్లో ఉండిపోయింది. కానీ ఈ దావీదు భక్తుడు ఏం చెప్తాడు? ఒక్క దినం ఉంటే అది ఆ ఒక్క దినము 1000 దినాలతో సమానము. నాకు అది పెద్ద ఆశీర్వాదం అని ఇక్కడ సెలవిస్తున్నాడు. కాబట్టి దేవుని ఆశీర్వాదము అంటే దాని అర్థం ఏంటంటే ఆయన సన్నిధికి వెళ్ళినప్పుడు, ఆయన సన్నిధిలో మనం ఉన్నప్పుడు అది గొప్ప ఆశీర్వాదం అన్నమాట. ఎవరైతే దేవుని సన్నిధికి రాలేకపోతాడో వాడికి శాపము. ఎందుకు శాపమో తెలుసా? దేవుని మార్గాలు, దేవుని కట్టడలు వాడిలో ఉండవు. కాబట్టి వాడు ఎక్కడ ఏముతాడు? దేవుని ఆవరణం బయటే వాడు నిలవబెట్టబడతాడు. ఎవడైతే దేవుని ఆ మార్గాలను, కట్టడాలను, ఆజ్ఞలను గైకొంటాడో వాడు దేవుని మందిరావరణంలోకి ప్రవేశిస్తాడు. దేవుని మందిరావరణంలో ఏముంటుందంటే గొప్ప ఆశీర్వాదం అనేది ఉంటుంది. ఇదే చెప్తున్నాడు. మరి ఒకసారి అదే దినవృత్తాంతాలు 27వ వచనం కానీ చూసినట్లయితే ఏం చెప్తున్నాడు చూడండి. ఇప్పుడు నీ దాసుని సంతతిని నీ సన్నిధిని ఉండినట్లు దానిని ఆశీర్వదింప అనుగ్రహించి ఉన్నావు. యెహోవా, నీవు ఆశీర్వదించిన ఎడల అది ఎన్నటికీ ఆశీర్వదింపబడి ఉంటుందని సెలవిస్తున్నాడు. దేవా, నువ్వు ఆశీర్వదిస్తే ఆ ఆశీర్వాదము ఎన్నటికీ యుగాలకి అది నిలిచి ఉంటుంది. ఎందుకంటే నువ్వు మాట తప్పేవాడివి కాదు, మాలాగా మనుషులు కాదు. కాబట్టి నీవు ఆశీర్వదిస్తే ఆ ఆశీర్వాదం నాకును, నా కుటుంబానికి ఎప్పటికి కూడా నిలిచి ఉంటుంది అయ్యా అని ఇక్కడ. అందువల్ల దేవుని సన్నిధి ఏముంటుందంటే ఒక ఆశీర్వాదం అన్నమాట. దేవుని సన్నిధికి ఎవడైతే వస్తాడో వాడు ఆశీర్వదింపబడతాడు. అది ఒక దినము కానీ దేవుని సన్నిధిలో గడిపితే 1000 దినాలతో సమానం. అది గొప్ప ఆశీర్వాదం. కాబట్టి ఒక దినము వచ్చి దేవుని సన్నిధిలో గడిపినందువల్ల నువ్వు 1000 దినాలు బతకాలనుకున్నప్పుడు నువ్వేం చేయాలంటే దేవుని సన్నిధికి వచ్చి దేవుని ఆజ్ఞలను, కట్టడాలను గైకొని దేవునిలో జీవము గల దేవుని దగ్గర నీవు నివసించాలి. అప్పుడు నువ్వు ఆయనలాగా మార్చబడతావు. తర్వాత ప్రియులారా చూడండి, దేవుని సన్నిధి అంటే దేవునితో అనుబంధము, దేవునితో నివసిస్తున్న అనుబంధం అనేది మనకు కలుగుతుంది. ఒకసారి 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయం 26వ వచనం కానీ చూసుకున్నట్లయితే చూడండి ప్రియులారా. 2వ సమూయేలు గ్రంథము. సైన్యములకు అధిపతి యెహోవా ఇశ్రాయేలుకు దేవుడై ఉన్నాడని 26 దేవుడై ఉన్నాడని మాట చేత నీ నామము శాశ్వతమ మహిమ కలిగినట్లు నీ దాసుడినైన నా కుటుంబమును నీ సన్నిధిని స్థిరపరచబడినట్లు నీవు సెలవిచ్చిన మాట నెరవేర్చుము. అయ్యా, నువ్వు నా కుటుంబాన్ని, నా సంతానాన్ని నువ్వు దీవిస్తానన్నావు కదా, ఆ మాటను నెరవేర్చయ్యా, స్థిరపరచయ్యా. నా కుటుంబం ఎల్లప్పుడూ కూడా, నేనును నా కుటుంబం వారు అందరూ కూడా నీ సన్నిధిలో ఉండేలాగా ఆశీర్వదించాయా, స్థిరపరచు. ఆ మాటను స్థిరపరచు దేవా. మేమెప్పుడు కూడా నీ సన్నిధిని విడనాడకుండా నీ సన్నిధిలోనే నివసించేవారుగా మమ్మల్ని ఉంచాయా అని ఇక్కడ బతిమలాడుతున్నాడు దేవుణ్ణి. అయ్యా, నేను తప్పు చేసి నేను పాపము మూట కట్టుకున్నా కానీ నన్ను ప్రేమించి నా సంతానాన్ని ఆశీర్వదిస్తున్నానన్నావే, అది నాకు చాలా గొప్ప వరము, నాకు పెద్ద బ్లెస్సింగ్. నాకు సంతానాన్ని దీవిస్తానన్నావే, ఆ మాటను స్థిరపరచుదేవా. నా కుటుంబం ఎడల, నా సంతానం ఎడల స్థిరపరచుదేవా
అని ఇక్కడ దాని అనగా దేవుని ఎందుకు దావీదు అలా మాట్లాడుతున్నాడంటే, నీ సన్నిధిలో ఉంటేనే నా కుటుంబము సంతోషము కలిగి ఉంటుంది. నీ సన్నిధిలో లేకపోతే నాకు శోధనలు కలుగుతాయి, వేదనలు కలుగుతాయి, బాధలు కలుగుతాయి. కాబట్టి నేనును నా ఇంటి వారందరూ యెహోవాను సేవించులాగన నన్ను నా కుటుంబాలని నువ్వు ఇచ్చిన మాటను స్థిరపరచాయా అని ఇక్కడ అడుగుతున్నాడు. అది ఆ బ్లెస్సింగ్స్ కావాలి. ఆ బ్లెస్సింగ్స్ని దావీదు మహారాజు అడుగుతున్నాడు. నేను చేసిన తప్పు చేసి ఉండొచ్చేమో దేవా, నేను తప్పు చేసి ఉండొచ్చేమో, నేను చేసిన తప్పులను బట్టి నా కుటుంబాన్ని నువ్వు శిక్షించకుండా నా కుటుంబాన్ని, నా సంతతిని నువ్వు ఆశీర్వదిస్తానన్నావే, అట్టి మాటను నెరవేర్చాయి. ఎందుకంటే నీవు లేకపోతే బతకలేను తండ్రి. నా కుటుంబము నీవు లేకపోతే, నీ సన్నిధి లేకపోతే బ్రతికి ఉండలేదు కదా. అందువలన ఆశీర్వాదాలు కావాలి, నీ ఆశీర్వాదం కావాలి, నీ సన్నిధి మాకు తోడు ఉండాలి అని ఇక్కడ దావీదు భక్తుడు సెలవిస్తున్నాడు. తర్వాత ఇంకా ఏమో ఒక కోరిక కోరుతాడు దావీదు భక్తుడు. ఇంకా ఒక కోరిక ఒకసారి కీర్తనలకు 27వ సంకీర్తన చూడండి. 27వ సంకీర్తన 4వ వచనం కానీ చూసినట్లయితే 27వ సంకీర్తన 4వ వచనం, యెహోవా వద్ద నేను ఒక వరమును అడిగితిని, దానిని నేను వెదకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకు, ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవితకాలమంతా నేను యెహోవా మందిరంలో నివసించబోరుచున్నాను అని చెప్తున్నాను. ఎంతకాలం అంటే జీవితకాలం అంతా ఉండాలనుకుంటున్నాడు ఆయన. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు. ఒకరోజు ఉంటే 1000 దినాలతో, జీవితకాలం ఉంటే ఎన్ని రోజులు నివసిస్తే అన్ని వేలు వస్తాను. నా జీవితకాలం మొత్తం నేను యెహోవా సన్నిధిలో నివసించాలనుకుంటున్నాను. ఎందుకో తెలుసా చూడండి చెప్తున్నాడు. నేను దానిని కోరుతున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకు, ఆయన ఆలయంలో ధ్యానించుటకు నా జీవితం. ఆయన ఆలయంలో ధ్యానించడానికి, ఆయన మార్గాలను, ఆయన కట్టడాలని నేను గాయకొని ఆయన సన్నిధిలోకి నేను వెళ్ళటానికి ఏంటంటే నా జీవిత కాలం అంటూ యెహోవాని నేను ఏం చేస్తానంటున్నాడంటే, నా జీవిత కాలం అంతా నేను యెహోవా మందిరంలో నివసింపగోరుతున్నాను. ఎందుకంటే ఆయన ప్రసన్నత నాకు కావాలి, ఆయన కరుణ కటాక్షాలు నాకు కావాలి. ఎందుకంటే నేను తప్పులు చేసిన తండ్రి అని నేను మొరపెడితే నా ప్రార్థన విని ఆయన ఏం చేస్తాడంటే నాకు రక్షణ కలుగజేస్తాడు. ఆయన సన్నిధిలోకి నన్ను రానిస్తాడు. నన్ను రానిచ్చి నా కుటుంబాన్ని, నా వేదనని, నా బాధలని, నా కష్టాలని ఏదైతే ఉన్నాయో అన్నిటినీ ఏం చేస్తాడంటే తీసివేసి నాకు ఆశ్రయ దుర్గముగా ఉంటాడు. నన్ను ఎత్తైన స్థలాల మీద, ఎత్తైన కొండల మీద కట్టిన కోటలలో నివసింపజేస్తాడని ఇక్కడ సెలవిస్తున్నాను. అందువల్ల యెహోవా సన్నిధికి మనం ఎలా ఉండాలంటే ఎప్పుడు జీవితాంతం నివసించాలనుకోరు. మనం అంటే దేవాలయానికి వెళ్ళి మనం ఏం చేయాలంటే జీవితకాలము అక్కడ ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు, దావీదు భక్తుడు కోరుకుంటున్నాడు. అందువల్ల ఏం చేస్తున్నాడంటే దేవా నీ సన్నిధిలో నాకు సంపూర్ణ సంతోషము కలదయ్యా, సంపూర్ణ సంతోషం. ఈ కారణాల వల్ల నా దేవుని యొక్క సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు అని ఇక్కడ సెలవిస్తున్నాడు. ఇంకొక చూడండి, అదే సంకీర్తన 27 సంకీర్తన 5-6 వచనాలు కూడా చూడండి ఒకసారి. ఆపత్కాలమందున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచుతాడు, తన గుడారపు మాటున నన్ను దాచుతాడు, ఆశ్రయ దుర్గము మీద నన్ను ఎక్కిస్తాడు. ఇంకా ఇప్పుడు నన్ను చుట్టుకొని ఉన్న నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడును. ఆయన గుడారంలో నేను ఉత్సాహధ్వని చేయుచు బలు అర్పిస్తాను. అయ్యా ఎందుకో తెలుసా, ఆపత్కాలం కానీ వచ్చినప్పుడు ఆయన తన పర్ణశాలలో, ఆయన తన గుడారాల్లో నన్ను దాస్తాడు. నన్ను దాచి నన్ను కాచి కాపాడుతాడు. నా ఆపదలను
నా వేదనని, నా శోధనల నుంచి ఆయన నన్ను కాచి కాపాడుతాడు. కాబట్టి నేను యెహోవా సన్నిధిలో ఎప్పుడు కూడా నివసించడానికి ఇష్టపడతానని ఇక్కడ దావీదు భక్తుడు సెలవిస్తున్నాడు. నా ఆశ్రయ దుర్గం మీద ఆయన నన్ను ఎక్కించుకున్నాను. ఇప్పుడు నన్ను చుట్టుకొని ఉన్న నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడును అని ఇక్కడ సెలవిస్తున్నాడు. కాబట్టి ప్రియులారా, ఎప్పుడైతే మనం దేవుని సన్నిధిలో ఉండాలనుకుంటున్నామో, అట్టి సన్నిధి మనం చేర్చబడాలంటే, దేవుని సన్నిధిలోకి మనం చేర్చబడాలంటే ముందు మనకి ఏదైతే దేవుడు ఉపదేశించాడో, ఏదైతే మార్గాల్ని ఉపదేశించాడో అట్టి జీవపు మార్గాల్ని ముందు మనకి గైకొనాలి. అట్టి మార్గాల్ని గైకొన్నప్పుడు మనకి ఏం జరుగుతుందంటే ఆయన సన్నిధిలో మనం చేర్చబడతాం. ఆయన సన్నిధిలో మనకి సంపూర్ణ సంతోషము కలదు అని ఇక్కడ మనకి చెప్తున్నాడు. తర్వాత చూడండి, నువ్వు పరిశుద్ధుల్ని, నీ సన్నిధికి వచ్చిన ఏ పరిశుద్ధుని కూడా కుళ్ళు పట్టనీయవు. నీ జీవ మార్గం నాకు తెలియజేసావు. నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదు. నీ కుడి చేతిలో నిత్యము సుఖము కలదు. నీ సన్నిధిలో ఎప్పుడు కూడా నిత్యము సుఖము కలదు. ఎందుకంటే తెలుసా, నా కుడిపార్చన నువ్వు ఉన్నావు దేవా. కాబట్టి నాలో ఉన్న నీవు నన్ను కాపాడుతున్నావు. నిన్ను కాపాడుతున్నావు దేవా. కాబట్టి పిల్లలు, దేవుని సన్నిధి ఎప్పుడు కూడా మనకి ఏముంటుందంటే సంపూర్ణ సంతోషము. ఆయన సన్నిధి ఎప్పుడు కూడా రమ్యములు. ఆయన దేవాలయంలో ఆయన సన్నిధికి వెళ్ళినప్పుడు ఆ సన్నిధి ఎలా ఉంటుందంటే రమ్యముగా ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఎటువంటి పాపం ఉండదు, దోషాలు ఉండవు, వేదనలు ఉండవు, బాధలు ఉండవు. కాబట్టి ఆయన సన్నిధి ఎప్పుడు కూడా రమ్యంగా ఉంటుంది. ఆయన్ని స్తుతించటం మాత్రమే ఉంటుంది. కాబట్టి ఆయన సన్నిధి ఎప్పుడు కూడా రమ్యముగా ఉంటుంది. తర్వాత దేవుని సన్నిధిలోకి మనం వెళ్ళాలంటే, ఎప్పుడైనా సరే దేవుని సన్నిధిలో మనం ఉన్నామంటే ఖచ్చితంగా మనకి ఆయన ఒక ఆశ్రయ దుర్గమై ఉన్నాడు. తర్వాత దేవుని సన్నిధి మనకి ఏముంది అంటే ఒక బలమై ఉన్నది. దేవుని సన్నిధి మనకి ఏముంది అంటే ఒక ఓదార్పు అయి ఉన్నది. దేవుని సన్నిధి మనకి ఏముంది అంటే ఒక ఆశయం ఉంది. దేవుని సన్నిధి మనకి ఏమై ఉందంటే ఒక దీవెన అయి ఉన్నది. దేవుని సన్నిధి మనకి ఏముందంటే దేవునితో మనకి అనుబంధం అనేది ఒకటి ఉంది, కలుగు చేస్తుంది. కాబట్టి ప్రియులారా, ఆ దావీదు భక్తుడు ఏం చెప్తుంటే, ఈ కారణాలన్నిటి చేత దేవా నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు. కాబట్టి నేను ఎప్పుడు కూడా నీ సన్నిధానంలో ఉండాలని కోరుకుంటున్నాను. అట్టి విధంగా నన్ను, నా కుటుంబాన్ని దీవించయా. నీ ఆశీర్వాదం నా సంతతి మీద, నా కుటుంబం మీద స్థిరపరిచాయా అని దేవుడికి మొరపెడతాడు. సో దేవుని ఎందుకు మొరపెట్టాడంటే, ఇక్కడ 16వ సంకీర్తన ఈ సన్నిధిలో ఎందుకు సంపూర్ణ సంతోషం ఉంటుంది. ఆనాడు దావీదు చేసిన తప్పును బట్టి నువ్వు ఆలయం కట్టొద్దు. కాబట్టి ఈ ఆలయము నీ బిడ్డల చేత కట్టించుకుంటాను, నువ్వేం బాధపడకన్నప్పుడు దావీదు ఏం చేస్తున్నాడంటే దేవుణ్ణి ప్రైజ్ చేస్తున్నాడు, దేవుణ్ణి హెచ్చిస్తున్నాడు, దేవుని మాటను బట్టి హెచ్చిస్తున్నాడు. ఓహో, ఇందుకా దేవా, నేను చేసిన తప్పును బట్టి నీవు నా చేత కట్టించుకోవట్లేదు, నా బిడ్డ చేత కట్టించుకుంటానంటున్నావు. అట్టి రీతిగా నా బిడ్డ, నా సంతానము, నా కడుపులో నుంచి వచ్చిన సంతానం చేత నీ నామము గణపరచబడునుగా కానీ నీవు నాకు సెలవిచ్చున్నావు. కాబట్టి అట్టి వాగ్దానాన్ని నా సంతానం ఎడల స్థిరపరచుము, నా సంతానాన్ని దీవించు, ఆశీర్వదించు అని ఇక్కడ దావీదు భక్తుడు సెలవిచ్చాడు. కాబట్టి ప్రియులారా, దేవుని సన్నిధిలో మనం ఉండాలంటే దావీదు అక్కడ త్రోవ తప్పిపోయి ఉన్నాడు. ఇక్కడ మనం తప్పకుండా దేవుని మార్గాలని, జీవపు మార్గాలను ఆయన ఏదైతే ఉపదేశించాడో ఆ జీవపు మార్గాలను మనం గైకొని ఆయన సన్నిధిలో నివసించినప్పుడు మనకి, మన కుటుంబాలకి ఏముంటుందంటే సంపూర్ణ సంతోషం కలుగుతుంది అని దేవుడు నా ద్వారా మీకు తెలియజేస్తున్నాడు. దేవుడు తన మాటలను మన వెనుకనందు జీవించును గాక. ఆమేన్.